రీసెంట్ గా అందరినీ కూడా బాధ పెట్టిన ఒక విషయం, సింగర్ శృతి గారు సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి వచ్చింది కదా న్యూస్ అయితే బయటకి. సో దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది సూసైడ్ అంటున్నారు, ఇంకొంతమంది హత్య అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఏంటంటే డబ్బులు తీసుకున్నారు, కాంప్రమైజ్ అయిపోయింది, రకరకాల వార్తలు. కొన్ని రోజులు తను ప్రెగ్నెంట్ అని, ఇంకొన్ని రోజులు అదంతా కూడా రూమర్స్ అని, హస్బెండే చంపాడు అని, అత్తమామలు చంపారు, లేదు పేరెంట్స్ వల్లనే చనిపోయింది, ప్రెషర్స్ వల్ల చనిపోయింది. సో రకరకాల వార్తలు చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి మీద రావడం అనేది చాలా బాధాకరం. సో ఈ విషయాలన్నింటి గురించి కూడా మనతో మాట్లాడడానికి లింగంపల్లి నరేష్ అన్న ఉన్నారు. ఒకసారి అన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న, బాగున్నారా? సో రీసెంట్ గా చాలా పెద్ద సమస్య ఇది ఒక ఆడపిల్లకి. మనిషి బ్రతికున్నప్పుడు మనం ఎలా మాట్లాడినా వింటాము, ఒకలా ఉంటది అది. కానీ చనిపోయిన తర్వాత అమ్మాయి పైన రూమర్స్ క్రియేట్ చేయడము, లేదంటే ఇవన్నీ కూడా జరగడము చాలా బాధాకరం. ఇలా చేస్తున్నప్పుడు ఆమె ఆత్మకి శాంతి కూడా ఉండదు ఇంకా. సో వీటన్నింటి గురించి మనం ఫస్ట్ నుండి కూడా క్లియర్ గా మాట్లాడుకుంటూ వద్దాం. మీకు శృతికి పరిచయం ఎలా అన్నా? సో శృతి ఒకనొక సందర్భంలో పేరడీ సాంగ్స్ వల్ల పాడడం జరిగింది. అవును. పాడుతున్న క్రమంలో ఆ పేరడీ సాంగ్స్ లో కొన్ని వర్డ్స్ అన్పార్లమెంటరీ యూజ్ చేయడం వల్ల కొన్ని వల్గర్ కామెంట్స్ రావడం జరిగింది. అవును. సో ఆ చిక్కి శృతి ఆ చెల్లెలు ఇద్దరు కూడా ఆ ఇంటర్వ్యూ మధ్యలో ఒక అంటే చెప్పడం జరిగింది, మాకు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తే మేము ఆ ఛాన్స్ వస్తే మేము నిరూపించుకోగలుగుతాం అని చెప్పి ఆ చెల్లె వాళ్ళు అన్న తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కాల్ చేశాను. కాల్ చేసి ఇట్లా చెల్లెమ్మ మరి ఇట్లా ఒక అంటే మీ ఆవేదన చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హిటీ ద్వారా దర్వాజా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, నా మీద బాధ్యత పెట్టి బోడపట్ల లక్ష్మణ్, అలాగే ముస్కిం సంజయ్ గౌడ్, రెడ్డి రానా యాదవ్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఒక దర్వాజా ఫోక్ సాంగ్స్ అని మన పల్లె జానపదాలు క్రియేట్ చేసి కొత్త టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం. వ్యూవర్షిప్ పోని రాని ఎంత వచ్చినా సరే, సబ్జెక్ట్ కొత్తగానే ఉండాలి, కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దాంట్లో నటులు ఎవ్రీ టెక్నీషియన్స్ ఆపర్చునిటీ కొత్త వాళ్ళకి మనం ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేద్దామని చెప్పి వాళ్ళు సూపర్ డిసిజన్ నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శృతి చిక్కిని అప్రోచ్ కావడం జరిగింది. చెప్పిన తర్వాత చెల్లె కూడా ఏమన్నదంటే, అన్నయ్య నాకు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, ఇట్లాంటి అవకాశం కోసం. అప్పటికి చిక్కి కొంచెం చిక్కి సాంగ్స్ పాడింది, శృతి గారికి అసలు లేదు. ఫస్ట్ దర్వాజా ఫోక్ సాంగ్స్ ఛానల్లోనే ఫస్ట్ సాంగ్ దుర్గమ్మ సాంగ్. ఓకే. అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత ఓకే అన్న వస్తానన్నది. ఆయన వచ్చింది, అమ్మాయి పాడింది. పాడి తర్వాత ఇంకొక సాంగ్ రాసిన, 2 సాంగ్స్ రాసిన, ఇంకొకటి దుర్గమ్మ సాంగ్, ఇంకో సాంగ్ పాడింది. దాంట్లో యాక్టింగ్ కూడా చేసింది. అప్పుడు కూడా తినే తీసుకొచ్చిండు సాంగ్, అప్పుడు కూడా తినే తీసుకొచ్చిండు. దయాకర్ కార్ లోనే వచ్చేది వీళ్ళు. మళ్ళీ ఈమెకి ఏమైనా రెమ్యునేషన్ ఇచ్చేది కూడా దయాకర్ ఫోన్ పేకి చేయించుకునేది. అప్పుడు ఇక వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు మా రిలేషన్స్ అని చెప్పింది. సో దర్వాజా దుర్గమ్మ సెకండ్ సాంగ్ వచ్చేసరికి దయాకర్ ఆయన కార్ లో శృతి వాళ్ళ అక్క, ఒక చిన్న బేబీ, వాళ్ళ ముగ్గురు వచ్చారు. ఈ టాపిక్ వస్తే లాస్ట్ ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎప్పుడు మీరు కలిసారు అని చెప్పేసి మీ అందరిని కూర్చోబెట్టి, ఎందుకు ఇంకా పేరు కూడా మనకు తెలుసు, సంతోష్ అన్న ఇంటర్వ్యూ మీ అందరినీ కూడా కూర్చోబెట్టి చేస్తున్నప్పుడు ఆయన అడగడం జరిగింది, మీకు అసలు దయాకర్ అనే వ్యక్తి మీకు ఎలా తెలుసు అని. అంటే ఇంట్లో పరిచయం తర్వాతనే మాకు తీసుకొచ్చి పరిచయం చేసింది మీ మరిది అని చెప్పేసి ఆవిడ చెప్పింది ఆ రోజు ఇంటర్వ్యూలో. కానీ మీరు చెప్తున్న వర్షన్ ఏంటంటే ముందే మాకు పరిచయం చేసింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సాంగ్ నేను ఫస్ట్ ఆపర్చునిటీ కోసం అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేను కొరుట్ల నుంచి వస్తున్నా, అమ్మాయి కాల్ చేసి మరి ఇట్లా ఫలానా స్టూడియో కృష్ణనగర్ లో అని చెప్పిన తర్వాత ఓకే అన్న నేను వస్తాను, నువ్వు ఎట్లా వస్తున్నావు రా అంటే పలానా టైంకి ఉండాలి అని చెప్తే నేను వస్తానని చెప్పింది, కానీ ఎట్లా వస్తున్నా చెప్పలే. నేనేమనుకున్నా బస్సెస్ ఇట్లా ఇబ్బంది అవుతుంది, మరి జేబీఎస్ ఇట్లా ఇక్కడ అవైలబుల్ ఉంటే మన కార్ లోనే పికప్ చేసుకుని వెళ్ళిపోదామని నేను అనుకున్నా. లేదన్నా నేను అక్కడ కరెక్ట్ టైంకి వస్తా అని చెప్పింది. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ టైంకి ఉంది అక్కడ. అయితే చూసుకునేసరికి ఈ అబ్బాయి తీసుకొచ్చిండు. నేను
స్విఫ్ట్ డీజర్ కార్ టాక్స్ ప్లేట్ ఉంది, నేను వెహికల్ తీసుకొచ్చి కావచ్చు అనుకున్నా. సో అప్పుడు అంత పెద్దగా మనం అడగలేము. సో వీళ్ళు ఎవరు అని అంటే ఇట్లా మా రిలేషన్ అని చెప్పారు. అంతటితో పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ చేస్తున్న క్రమంలో ఈ వీళ్ళ శృతి వాళ్ళ అక్కయ్యను దయాకర్ వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే వీళ్ళు ఎవరు అని అంటే ఇట్లా మా బావ వాళ్ళ తమ్ముడు అని చెప్పింది. అమ్మాయి నిజం దాచింది. అవును, అంటే బయటికి చెప్పొద్దు సిచ్యువేషన్ ఉంటుంది అనే ఉద్దేశం నీకు ఆమె దాచింది. ఇక నానేమనుకున్నా వీళ్ళ అక్క వీళ్ళ బాపు వీళ్ళందరూ తీసుకొచ్చినట్టే వీళ్ళు ఒక ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు. మనం ఏమనుకుంటాం పర్సనలిస్ట్ గా లోపల దాకా పోలేం కదా. ఓకే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నట్టు అయ్యారు అని చెప్పినా మనం అక్కడ నుంచి అక్కడికి సెట్ అయిపోయింది. లాస్ట్ మీరు శృతి గారిని ఎప్పుడు కలిసారు? రీసెంట్ చనిపోతుందంటే ఒక 5 days ముందే. 5 days ముందు సాంగ్ షూట్ కోసం అని కదా. లాస్ట్ సాంగ్ కూడా మీ దానిలోనే కదా వర్క్ చేసింది. ఫస్ట్ సాంగ్ దర్వాజా ఫోక్ సాంగ్స్ ఛానల్ లోనే, లాస్ట్ సాంగ్ కూడా దర్వాజాలో. ఓకే, సో తను రికార్డింగ్ కి వచ్చిన రోజు చిక్కి చెప్తున్న వర్షన్ వేరు. తను నేను అడిగాను, నేను ఏమంటారు అన్ని అడిగాను, నేను తను బానే ఉంది, సాంగ్ పాడుతున్నప్పుడు కూడా ఇదిగో తీసుకోమమ్మా వాటర్ అని చెప్పేసి చెప్పాడు, జ్యూసులు తాగిపించాడు. నేను తన కిందకి వెళ్ళినప్పుడు కూడా నేను అడిగాను తనని, నువ్వు ఫస్ట్ అయితే సాంగ్ ప్రాక్టీస్ చెయ్యి, నేను అంతా బానే ఉంది, హ్యాపీగా ఉన్నా, నేను మంచిగా చూసుకుంటున్నా అని చెప్పిండ్రు అని చెప్పేసి చెప్తుంది. కానీ మీ వర్షన్ కి వస్తే మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఎలా అనిపించాడు అక్కడ? అంటే నేను ఇప్పుడు 2 songs రికార్డ్ చేయాలి. అవును, పాపం వీళ్ళు నేనేమన్నా 2:30కి అట్లా సాంగ్ రికార్డింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని చెప్పిన. పాపం వీళ్ళు 2:30కి యాజ్ ఇట్ ఈస్ వచ్చిర్రు. కానీ నేను వచ్చేసరికి లేట్ అయింది. నేను వచ్చేసరికి 3:30 అయింది, 3:40 దాకా అయింది. అయినా కానీ పిల్లలు అప్పటిదాకా మళ్ళీ ఫుడ్ కూడా తీసుకోలే, శృతి కానీ చిక్కు కానీ తీసుకోలే. అరే మరి ఫుడ్ అయితే తీసుకోరు అని అంటే, అన్న మళ్ళీ తిన్నాక వాటర్ రాదు, మేము ఇప్పుడు తిన్నాం, పాడి అయిపోయినాక తింటామని చెప్పారు. అయ్యో ఎట్లా రా అని చెప్పిన. ఆయన 6 వరకు ఇక సిస్టమ్ రికార్డింగ్ స్టూడియో అయిన టైం తీసుకుని 6 వరకు సాంగ్ ఒకటి పాడినాం, ఇద్దరు కాంబినేషన్. శృతి చిక్కి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అని ఒక కామెడీ కాన్సెప్ట్. అంటే వీళ్ళని ఉద్దేశించి స్క్రిప్ట్ రాసిన నేను. లిరిక్స్ కూడా ఫస్ట్ ఇక్కడ శృతి చిక్కి, అలాగే మన రౌడీ సింగర్ అని నిర్మల్ గోపి ఉంటాడు ఒక తమ్ముడు, అరుణ్ గోపి అని, వాళ్ళు ఇన్స్టాల్లో మంచి ఫేమస్ ఇక మా ప్రాంతంలో. సో వీళ్ళ కాంబినేషన్ లో ముగ్గురిని డిస్కషన్ చేసిన తర్వాత ఇట్లా అనుకుంటున్న ఒక కాన్సెప్ట్ మీ ఇద్దరి మీద మంచి వర్కౌట్ అవుతుంది, మరి మీరు ఓకే అని అంటే అన్న బాగుంటుంది చేద్దాం అని ముగ్గురు ఓకే అన్నారు. ముగ్గురు ఓకే అయిన తర్వాత రాసినాక ఇక 6 వరకు సాంగ్ కంప్లీట్ అయిపోయింది. 6 స్టార్ట్ చేసినాం, 8:30-9 వరకు కంప్లీట్ అయిపోయింది. 8:30-9 తర్వాత డిన్నర్ అయిపోయింది. మళ్ళీ పోయిన తర్వాత అయితే మా ఇప్పుడు లక్ష్మణ్ అనే ప్రొడ్యూసర్ దుబాయ్, వీళ్ళని చూడడానికి దుబాయ్కి వెళ్ళి వచ్చిండు సాంగ్ రికార్డింగ్ చేయడం కోసం. అరే పిల్లలు చాలా అద్భుతంగా వాడుతున్నారు, సో నేను ఇప్పుడు నాకు వీళ్ళు రికార్డింగ్ ఎప్పుడు పెడతావో చెప్పు, నేను వస్తా అని చెప్పి అన్నట్టు. అయితే ఆయన టైమింగ్ కోసం ఆయన అక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళందరితో సాంగ్ పాడిపించుకున్న తర్వాత అన్ని డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక 10 ప్రాజెక్టులు చేసాయి. మంచిగా శృతికి ఒక మంచి బ్రేక్ వచ్చేదాకా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పి డిస్కషన్ అన్ని పెట్టుకున్నాం. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ పాట ఇప్పుడు చెప్పారు కదా, లాస్ట్ పాట రికార్డింగ్ అయిపోయింది కానీ షూట్ పెట్టుకోలే, అంటే వీడియో వర్షన్ లో షూట్ చేయలే. కంప్లీట్ చేసిన తర్వాత నైట్ 1 గంట అవుతుంది. ఆ పాట పాడుతున్న క్రమంలో కూడా ఈ దయాకర్ శృతిని మమ్మీ అనేది వాటర్ తీసుకురమ్మన్న వాటర్ ఇవ్వడం, ఆమె పాడుతున్నప్పుడు గొంతారిపోతుంది. చిక్కి ఒకటే పాటలో ఉంది, ఇద్దరు కమాండ్ అయ్యి ఒక పాట పాడారు. శృతి సపరేట్ ఒక పాట పాడింది, శృతి 2 వాడింది. అయితే ఆ పాడుతున్న క్రమంలో గొంతు ఆడిపోతున్న క్రమంలో కూడా మమ్మీ వాటర్ తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో అనుకుంటా ఇట్లా మంచిగా అన్యూన్యంగానే ఉన్నారు. సో మళ్ళీ జ్యూస్ వాళ్ళు అన్నం తినలేరు కదా అంటే, దయాకర్ మరి జ్యూస్ తీసుకురాపో అంటే కిందికి పోయి నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత జ్యూస్ తీసుకొచ్చి అందరికి పోసిండు. అక్కడ కింద ఒలికిపోయిన తర్వాత కూడా దాన్ని మేనేజ్ చేసి ఒక టవల్ తీసుకొచ్చి అటిట్యూడ్ అని చెప్పి ఇట్లా అన్నిగానే ఉన్నారు. అక్కడ మనం తప్పు పట్టడానికి లేదు. సో అంత అయిపోయింది. నేను సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చెప్పినాను శృతికి చిక్కికి, ఈ 1 week లోపు ఈ సాంగ్ షూట్ పెట్టుకుందాం రా, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టూడియో వర్షన్ మనం రిలీజ్ చేసి 1 week లోపు ఈ సాంగ్ షూట్ పెట్టుకుందాం. 15 days తర్వాత ఇంకొకటి పల్లెటూరుకు నేపథ్యం మన దండు కట్టి దంచుతారు, అది కూడా షూట్ పెట్టుకుందాం అన్న తర్వాత ఓకే అన్న చేద్దామన్నా అని చెప్పి అన్ని ఓకే అన్నారు. సరే అని చెప్పి నేను వారం రోజుల లోపల
ప్రీ ప్లాన్ అవుతున్నా, వీళ్ళని ఇక్కడ 1 గంట అయితే వీళ్ళని ఇక్కడ వెళ్ళిపోరు అని చెప్పిన, వీళ్ళు జేబీఎస్ లో చిక్కి పాపం వీళ్ళైతే వెహికల్ వచ్చిన చిక్కి బస్కి వచ్చింది. అవును, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కూడా హెల్త్ బాగా లేకున్నా అని అవును. ఇక శృతి కూడా రికమెండ్ చేసి అన్న నీ మన ఇద్దరు కాంబినేషన్ లో రాద్దామని చెప్పి రాసిచ్చిండు. నువ్వు లేకపోతే కలవదు కదా చిక్కి, ఎట్లా అరేంజ్ చేయి అన్న, ఏదైనా అయితే అక్కడ చూసుకుంటాడు, ఏదైనా అయితే చెప్పు అని అంటే ఇక అక్కడ అన్ని విధాలుగా వాళ్ళ అక్కయ్యను అక్కడ షిఫ్ట్ చేసి వచ్చిర్రు. 1 గంటకి శృతిని కూడా బస్ ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య నేను ఎయిర్పోర్ట్ లో దించి అన్నయ్య దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇట్లా ఎక్కడెక్కడ సుఖాంతం అయిపోయింది.